నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. యూనివర్సిటీలు పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ గా మారాయి. అడ్మిన్ గాలి కొదిలేసి కుమ్ములాటలతోనే కాలం గడుపుతున్నారు. ముఠా గొడవల్లో మునిగి తేలుతున్నారు. నిధులన్నీ నిస్సిగ్గుగా మింగేస్తారు. భూములు కబ్జా అయినా మాట్లాడరు. పాలక మండలిలో తోలుమందం వ్యవస్థుంది. కనీస సౌకర్యం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దారి తప్పిన క్యాంపస్ పై ఎన్టీవీ వరుస కథనాలు. ఒకప్పటి కాకినాడ జేఎన్టీయూ వేరు, ఇప్పటి జేఎన్టీయూ వేరు. కక్కుర్తి పడే వాళ్లందరికీ కాసులు కురిపించే కల్పతరువు. పొలిటికల్ భజన చేసే వాళ్లకు అక్షయ పాత్ర. వ్యవస్థలో ఉన్న లోపాలే వారికి పెట్టుబడి. సిస్టంలో రాజకీయమే అసలైన పలుకుబడి. టెండర్ల దగ్గర నుంచి ట్రావెల్ బిల్లుల వరకు అంతా అవినీతి. వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. కాకినాడ జేఎన్టీయూ స్వాతంత్ర్యానికి ముందు 1946లో ఏర్పడింది. 2008లో జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీగా అప్గ్రేడ్ అయింది. దాదాపు 110 ఎకరాల్లో యూనివర్సిటీ విస్తరించిన ఈ వర్సిటీ పరిధిలో వందలాది ప్రైవేట్ కాలేజీలు అఫిలియేట్ అయ్యున్నాయి. లక్షలాది మంది స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీ పరిధిలోకి వస్తారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న క్యాంపస్ పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా మారిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. ఒకరంటే ఒకరికి పడదు. గ్రూపు తగాదాలు, ముఠాలు కడతారు. ఎవరి బ్యాచ్ వారిదే, ఎవరి రాజకీయం వారిదే. ఆధిపత్య పోరు. మధ్యలో విద్యార్థులు నలిగిపోతున్నారు. డిపార్ట్మెంట్లపై ఎవరి అజమాయిషీ ఉండదు. ఏ నియామకం జరిగినా దాని చుట్టూ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దశాబ్ద కాలంగా అనేక వివాదాలను మూటగట్టుకుంది కాకినాడ జేఎన్టీయూ. తులసిరాం వీసీగా ఉన్నప్పుడు గ్లోబరీనా స్కామ్లు క్యాంపస్ ని కుదిపేశాయి. తాజా వీసీ టీడీపీకి అనుకూలం. ఇంతకుముందు వీసీ ప్రసాదరాజు వైసీపీ జేబులో మనిషి. యూనివర్సిటీకి వచ్చిన నిధులన్నీ సర్కార్ ఖజానాకి చేరవేయడమే ఆయన పని. ప్రైవేట్ కాలేజీల్లో తనిఖీలు చేయాలంటే వీసీలకు ముడుపులు లక్షల్లో సమర్పించుకోవాలి. ఏ ప్రభుత్వం ఏలుబడిలో ఉంటే వాళ్లకు ఒత్తాసు పలకడానికి అలవాటు పడిన పాలకవర్గం యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి అనే మాటకు అర్థం లేకుండా చేశాయి. ఎవరు అధికారంలో ఉంటే, ఏ ప్రభుత్వం ఏలుబడిలో ఉంటే దాని ప్రకారంగా నడిచేటువంటి వాతావరణం వల్ల జేఎన్టీయూ దుస్థితికి పూర్తిగా పడిపోయింది అనేటువంటిది 100% వాస్తవం. దీన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీంట్లో ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరు కూడా ఎటువంటి జోక్యాలు లేకుండా ఉండాలి. ఆ వ్యవస్థలు ఏర్పడినప్పుడు ఎటువంటి స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాయో అదే రీతిగా వాటిని తీర్చిదిద్దితే ఉన్నత విద్య అనేటువంటిది ఉత్తమంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతే కదా, రాజకీయ అండదండలతో యూనివర్సిటీలకు వస్తే రాజకీయాలే ఉంటాయి. చదువులు ఎక్కడి నుంచి వస్తాయి? క్యాంపస్లో పీహెచ్డీ స్టాఫ్ లేదు. పర్మనెంట్ బోధనా సిబ్బంది లేదు. కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. ఉన్న ప్రొఫెసర్లు పాఠాలు చెప్పరు. సరసమైన వడ్డీలకు అప్పులిస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇతర బిజినెస్లు గట్రా చేస్తూ ఉంటారు. పైగా తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందని ఉన్న ఒప్పంద ఉద్యోగులను చెడగొడుతూ ఉంటారు. అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. ఎంతసేపు డబ్బులెలా తినాలనేది వాళ్ళ ఆలోచన. జరుగుతున్న నిర్మాణాలపై కమిటీ వేసి దర్యాప్తు చేయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదీగాక యూనివర్సిటీ పరిధిలో ఎక్సైజ్ శాఖకు సంబంధించి ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ మద్యం, మాదక ద్రవ్యాలపై క్యాంపస్లో రీసెర్చ్ చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన ఆ పరిశోధనలు చేస్తున్నారని స్టూడెంట్ యూనియన్లు అడుగుతున్నాయి. జిల్లాల్లో ఏ కాలేజ్కి పడితే ఆ కాలేజ్కి అటానమస్ హోదా ఇస్తున్నారు. ఏ అర్హత చూసిస్తున్నారని, ఎన్ని లక్షల ముడుపులు తీసుకున్నారని స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. జేఎన్టీయూకి సంబంధించి జేఎన్టీయూ కాలేజీ కాకినాడ జిల్లాలో అనేక కాలేజీలకి అటానమస్ హోదా ఇస్తూ ఉంది. అటానమస్ హోదా అన్ని కాలేజీలకి ఇచ్చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, అయ్యా మీరు జేఎన్టీయూ వీసీ గారు అలాగే జేఎన్టీయూ సిబ్బంది మీరు ఎటువంటి హోదాలు చూసి అనేక కాలేజీలకి అటానమస్ హోదాలు ఇస్తూ ఉన్నారు? ఆ కాలేజీకి సంబంధించి ఎంతమంది ఉద్యోగులు చేరుతూ ఉన్నారో, ఎంతమంది విద్యార్థులు చేరుతూ ఉన్నారో, ఉద్యోగులకు సంబంధించి పిహెచ్డీ చేసిన ఉద్యోగులా లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అలాగే ఎస్ఎఫ్ఐగా ఇప్పుడు ఉన్న అటానమస్ కాలేజీలు అన్నింటిపైన కూడా ప్రత్యేక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఉన్న అటానమస్ క్యాంపస్లన్నీ కూడా న్యాయబద్ధంగా ఇచ్చాయా లేదా అని చెప్పి ఆ కమిటీ చూడాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు జేఎన్టీయూ అంటే హోల్ జిల్లాకే తలమానికంగా ఉండేది. అందులో సీట్ వస్తే ఏ ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ అయినంత సంబరపడేవారు. ఇప్పుడంత సీన్ లేదు. అందులో సీట్ వచ్చినా సరే పిల్లల్ని జాయిన్ చేయించడానికి వెనకడుగు వేస్తున్నారు. అన్ని కాలేజీల్లాగే అది ఒక కాలేజ్ అన్న భావన వచ్చింది అందరిలో. అదీగాక క్యాంపస్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి. పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. ఫ్రెష్గా వెళ్ళినా పాడైపోతున్నారు. ఇంత పెద్ద పేరున్న జేఎన్టీయూ నిష్కారణంగా పాడైపోతుందని పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు. ఆ కాంపౌండ్ వాల్లో మాదక ద్రవ్యాలు కూడా అనేక అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులు పాడైపోతూ ఉన్నారు. బయట నుంచి ఫ్రెష్గా వచ్చిన పిల్లలు ఆ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం మత్తు పానీయాలకు అలవాటై బయటకు వస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే
ప్రభుత్వ విద్యాలయాలు రోజు రోజుకి నిర్వీర్యం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి పేరెంట్గా నా బాధ ఏంటంటే ఇంత పెద్ద పేరున్న జేఎన్టీయు పూర్వవైభవం కలిగేలాగా ప్రభుత్వం కృషి చేయాలని. ఈ మధ్యనే జేఎన్టీయు విజయనగరం క్యాంపస్ ఏర్పడింది. ఇక్కడి నుంచి కొత్త ఫ్యాకల్టీని అక్కడికి పంపించారు. వెళ్లిన వాళ్ళంతా జెట్ స్పీడ్తో వెనక్కొచ్చేస్తున్నారు. కారణం, కాకినాడ అయితే దందా నడుస్తుంది, అందుకే ఇక్కడ పాతుకుపోవడానికి ఇష్టపడుతున్నారు. దాంతో విజయనగరం క్యాంపస్లో ఫ్యాకల్టీ కరువైంది. యూనివర్సిటీ ఫండ్స్ ఖర్చు చేసి ఇన్స్పైర్ అనే పేరుతో టింగురంగా అని శ్రీలంక, మలేషియా టూర్లు తిరిగి వస్తున్నారు. ఏదో ఘనకార్యం సాధించినట్లు దానికి ఎక్కడా లేని హడావిడి. అసలు వేరే దేశాలకెళ్లి ఇన్స్పైర్ అయి పాఠాలు చెప్పడానికి అంత ఏముంటుందో తెలియదు. యూనివర్సిటీలో పలు నిర్మాణాలు జరుగుతున్నాయి. దానికి కూడా కమిషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తున్నారు. నిబంధనల ప్రకారం తారు రోడ్లు మాత్రమే యూనివర్సిటీలో ఉండాలి. కానీ క్యాంపస్ మొత్తం సిమెంటు దిమ్మలు పరుస్తున్నారు. వందల ఎకరాల్లో ఉన్న పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నారు. క్యాంపస్ ని కాంక్రీట్ జంగిల్గా మారుస్తున్నారు. బిల్డింగ్ల నిర్మాణంలో కానీ మిగతా విషయాల్లో కానీ పూర్తిగా అవినీతిమయంగా మారిపోయిందని చెప్పక తప్పదు. ఎందుకంటే మీరు జేఎన్టీయూలో ఉన్నటువంటి రోడ్స్ని తీసుకోండి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ రోడ్స్ వేయాలి, అంటే బీటీ రోడ్స్ వేయాలి. కానీ అక్కడ కాంక్రీట్ జంగిల్గా మార్చేశారు. ఏదో పెద్ద పెద్ద కాంక్రీట్ దిమ్మలేసేసి రోడ్లను కట్టేసి చేశారు. ఇది చాలా ఘోరం అన్నమాట. ఇటువంటి పరిస్థితులు ఒక సివిల్ ఇంజనీరింగ్ అలాగే మెజారిటీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇంజనీరింగ్కి ప్రతిరూపంగా ఉండవలసినటువంటి కాలేజీలోనే కాంక్రీట్ దెమ్మలుగా కాంక్రీట్ జంగిల్గా మార్చేశారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ అనధికార వీసీగా పెత్తనం చలాయిస్తూ ఉంటాడు. ఆయన కనుసన్నల్లోనే అన్నీ జరుగుతూ ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పేరిట అడ్డంగా బొక్కేస్తున్నారు. కాన్వకేషన్ బిల్డింగ్ నిర్మాణంలో అవినీతి భారీగా జరిగింది. చీఫ్ ఇంజనీర్ తనకు నచ్చిన వారికి పనులు అప్పగిస్తారు. తెర వెనక జరిగే తతంకం వేరే ఉంది. ఈ వ్యవహారం వీసీ వరకు వెళ్లినా చర్యలు మాత్రం శూన్యం. వీసీ, రిజిస్ట్రార్, హెచ్ఓడి, హాస్టల్ చీఫ్ ఇలా ఎవరికి వారు గ్రూపులు, ముఠాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వైస్ ఛాన్సలర్ సలహాదారులుగా 11 మందిని నియమించుకున్నారు. అందులో చాలా మంది గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాళ్లే. పోనీ వాళ్లేమైనా గొప్ప గొప్ప సలహాలిస్తారా అంటే అది లేదు. వాళ్ళిచ్చే అడ్వైజ్లతో క్యాంపస్ రాత్రికి రాత్రే మారిపోదు. అలాంటప్పుడు అంతమంది సలహాదారులు ఎందుకో అర్థం కాదు. కొందరు ప్రొఫెసర్లు ప్రైవేట్ కాలేజ్లకు స్పెషల్ క్లాసులు చెప్పడానికి వెళ్తారు. దానికోసం లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వేరే కాలేజ్ గడప తొక్కొద్దు. ఉద్యోగం చేస్తున్న యూనివర్సిటీలో పాఠాలు చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ప్రైవేట్ కాలేజ్కి వెళ్లడానికి మాత్రం తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఎందుకంటే డబ్బులొస్తాయి. వ్యవస్థలో ఉన్న లొసుగులు, లోపాలను, హెచ్ఓడీల వీక్ పాయింట్లను పట్టుకుని ఎవరికి వారు పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటున్నారు. జేఎన్టీయు కాకినాడ పరిధిలో ఉన్న ప్రైవేట్ కాలేజీలు యూనివర్సిటీకి కట్టాల్సిన కామన్ ఫీజులు కట్టకుండా అఫిలియేషన్ అప్లికేషన్ కోసం అఫిడవిట్ దాఖలు చేయాలని ఉచిత సలహాలిస్తున్నారు. డైరెక్టర్, లీగల్ సెల్, ఆడిట్ సెల్ ఈ వ్యవహారాన్ని చూసుకోవాలి. వాళ్ళకెందుకు ఇంట్రెస్ట్ అంటే ఇదంతా సైడ్ ఇన్కమ్ కోసమే అని వేరే చెప్పాల్సిన పని లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పేరుతో ప్రైవేట్ కాలేజ్ నుంచి గట్టిగానే వసూలు చేస్తున్నారు. గ్లోబరీనా స్కామ్ లో నలుగుతున్న వ్యక్తిని జేఎన్టీయూ లీగల్ సెల్ డైరెక్టర్ గా నియమించడం వివాదాస్పదంగా మారింది. ఎవరి ప్రయోజనాల కోసం ఆ నియామకం జరిగింది? స్పోర్ట్స్ కోటా నిధులు భారీగా దారిమల్లుతున్నాయి. ఖర్చు పెట్టకుండానే దొంగ బిల్లులు క్రియేట్ చేస్తున్నారు. టూర్లు వెళ్లకుండానే రికార్డుల్లో రాస్తున్నారు. భజన చేసేవారికి అధిక ప్రయారిటీ ఉంటుంది. హాస్టళ్లలో సిగరెట్లు, మందు కామన్ అయిపోయింది. కనీస పర్యవేక్షణ లేదు. ఏదేమైనా ఘన చరిత్ర కలిగిన కాకినాడ జేఎన్టీయూ ప్రతిష్ట అంతకంతకు మసకబారుతుంది. పొలిటికల్ జోక్యం ఎక్కువయ్యేసరికి ఎవరి స్థాయిలో వాళ్ళు లాబింగ్ చేసుకుంటున్నారు. ఎటు చూసినా అవినీతి, అక్రమాలు. పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగితే తప్ప ఈ క్యాంపస్ బాగుపడదు.